హలో గైస్, వెల్కమ్ టు అవర్ అనదర్ న్యూ లాగ్. ఈరోజైతే పొద్దున్నే వర్షం అయితే వస్తూ ఉంది. మరి వర్షం వస్తూ ఉండడం వల్ల ఏమంటే నిన్న మొక్కజొన్నలు తెచ్చాను మేము. ఆ మొక్కజొన్నలు అయితే ఇప్పుడు కాల్చుకుందామని చెప్పేసి స్టవ్ మీద అయితే మొక్కజొన్నలు పెట్టాం. వేడివేడిగా ఏదైనా తిందామని చెప్పేసి మరి మొక్కజొన్నలు అయితే కాల్చేస్తున్నాం. మీరు కూడా రండి తినడానికి. చూడండి మొక్కజొన్నలు ఎట్లా కాలుస్తున్నాము. పట్ట అంటున్నాయి. గ్యాస్ వేస్ట్ బా, పొయ్యి మీద కాల్చుకునేది మొక్కజొన్నలా. చూడండి గ్యాస్ ఊరికే వచ్చినట్లు గ్యాస్ మీద పెట్టేసింది. 920 రూపాయలకి గ్యాస్. తిప్పు మాడిపోతాయి. అట్లే తిప్పాలి, స్టవ్ తగ్గించు మంట. తిప్పు. పొయ్యి కూడా తీసుకుని పారేసినాడు పెట్టిన పొయ్యి, లేకపోతే కాల్చుకోండి. ఎప్పుడు ఉడకబెట్టుకుని తింటే ఎట్లా ఎందుకు అనేసి ఒకసారైనా కాల్చుకొని తింటే బాగుంటుందని చెప్పేసి కాల్చుకుంటున్నాము స్టవ్ పైన. అయినా నిప్పుల్లో కాల్చుకుంటేనే బాగుంటుంది బొగ్గుల మీద. నాకు ఇట్లా తెలిసి పెద్దగా ఏం బాగుండదు, కానీ మనకు అందుబాటులో లేదు ఇప్పుడు కట్టెల పొయ్యి. కట్టెల పొయ్యిలో కాల్చుకొని తింటే బాగుండు. కట్టెల పొయ్యి లేదు. చూద్దాం. పొద్దున్న వర్షము ఇప్పుడు పిల్లలను చెనక్కాయలా మేమైతే కన్నా వర్షం వస్తూ ఉంది. చెనిక్కాయలు కాల్చుకొని తింటే అగ్గి పొయ్యి మంటేసి కట్టెల పొయ్యి మీద చాలా టేస్ట్గా ఉంటాయని చూపిస్తాం. మీకు కానీ చెనిక్కాయలు కాస్తాం చూడండి. మీరు కానీ రాని తిందరు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటాయి. మనం పాతకాలంలో అయితే కన్నా చెనిక్కాయలు అయితే కన్నా మనం కాల్చుకొనే తినేవాళ్ళం అనమాట. ఇప్పుడు వచ్చేసి గ్యాస్లు వచ్చేసినాయి కాబట్టి స్టవ్ పైన పెనం పెట్టి వేయించుకొని తింటున్నారు. లేకపోతే కన్నా అగ్గి మంటేసి మరీ కాల్చుకుంటూ అన్నారు. చెనిక్కాయలు, అలసందకాయలు ఇట్లాంటివన్నీ బాగుంటాయి టేస్ట్. ఇక వాన అయితే వస్తూనే ఉంది. మా పిల్లలు అయితే స్కూల్కి అయితే రెడీ అయినారు. కానీ మా పెద్దోడికి జలుబు దగ్గు వస్తుంది. మళ్ళీ వానలో తడుపుకుంటూ ఎట్లా పోయేదని ఆలోచిస్తున్నాను. స్కూల్ అయితే ఉంది. కొన్ని ప్రైవేట్ స్కూల్కి అయితే హాలిడే ఇచ్చినారు, కానీ గవర్నమెంట్ స్కూల్కి అయితే హాలిడే ఇవ్వలేదు. ఇంకా గుడికి ఎత్తుకొని పోవాల్సిందే. వర్షం అయితే వస్తూనే ఉంది కంటిన్యూగా. పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసి వద్దాం. ఇప్పటికే టైం అయిపోయింది, 8:30 అయిపోతుంది. ఇంకొక హాఫ్ అన్ అవర్ మాత్రమే టైం ఉంది. పిల్లల్ని అయితే స్కూల్లో వదిలేసి వస్తాను. ఇక మా పిల్లల కోసం ఇవి వాళ్ళకు బాగుంటుంది స్కూల్కు స్నాక్స్గా లాగా. ఎందుకంటే వర్షం వస్తుంది కదా, అందుకనేసి వాళ్ళ కోసం ప్రిపేర్ చేస్తుంది. టైం అయిపోతుంది. నిన్న కాలిస్తే ఎంత ప్రవీణ్ టైము? 8:27 అయిందంట. వర్షం చూడండి, వర్షం పడుతూనే ఉంది మార్నింగ్ నుంచి. కొంతసేపు ఆగుతుంది, కొంతసేపు వస్తుంది. ఇప్పుడు పిల్లల్ని అయితే స్కూల్లో వదలాలి, టైం అయిపోతుంది. చూడండి వర్షం పడుతూనే ఉంది కంటిన్యూగా. ఏం చేద్దాం, వర్షం పడినా కూడా వదిలేసి రావాల్సింది. స్కూల్ అయితే ఉంది. చూడండి ఇప్పుడు సీజన్ కదా క్లైమేట్, అందుకని పసుపు వేసిన పాలు అయితే పిల్లలకి ఇస్తున్నాం తాగమని. ఆడికి ఇప్పటికే మా పెద్దోడికి జలుబు చేసింది, దగ్గు జలుబు వచ్చేసింది. ఇంక మా చిన్నోడు నేను తాగనన్నాడు, కానీ మంచిదినైనా ఈ వర్షాలకు పసుపు వేసిన పాలు తాగితే మంచి ఇమ్యూనిటీ వస్తుంది అని చెప్పేసి చెప్తే తాగుతున్నాడు బలవంతంగా. నేను లడ్డు బాగుండాయా కానీ. టైం అయితే అవుతుంది. స్కూల్ ఉందో లేదో కూడా కన్ఫామ్గా తెలీదు. ఫోన్ అయితే చేద్దాం. ఫోన్ చేసి స్కూల్ ఉందా లేదా కనుక్కుందాం. మెసేజ్ పెట్టినారు స్కూల్ లేదని చెప్పేసి. మా వాళ్ళకు చిన్న ఆనందం కాదు, మా వానికి మా చిన్న కొడుకు అయితే భలే ఆనందం. చూడండి మాడి చేసింది, వాసన వస్తుంది. స్కూల్ లీవ్ లేకుండా లీవ్ పెట్టింటే నాకు బాగా ఉంటుంది ఫ్రెండ్స్. సిలబస్ పోతుంది అని వాళ్ళ స్కూల్ చేస్తున్నారు కాబట్టి నాకేం ఉండదు ఫ్రెండ్స్. ఎంజాయ్ ఫ్రెండ్స్. అయినా కూడా బాగుండాలి
మార్చేయండి ఫ్రెండ్స్. చెప్తున్నాను ఫ్రెండ్స్, మార్చొద్దుమా అంటే బాగుంటుంది లడ్డు. అంటే అట్లే కనిపించదు అది మాడినట్టు, కానీ బాగుంటుంది టేస్ట్ తినేదానికి. కాదురా నైనా లోపల అంత కాల్చుకుంటే వాళ్ళు నిప్పులు పోయి ఇంకా కాల్స్తా ఉంటాడు బండిపోయిన. ఒక ఆయన ఇప్పుడు కాలస్తా అమ్ముతా ఉన్నాడు, ఆయన లేడు ఇప్పుడు. బస్ స్టాండ్లో నేను ఒక ప్లేస్కి అయితే వెళ్తున్నాను అత్తరసాలు అయితే తీసుకొని రావడానికి. మరి అత్తరసాలకు వెళ్ళినప్పుడు మీకు నేను చూపిస్తాను. షాప్ దగ్గర అయితే మనం అత్తరసాలు తీసుకుని అయితే వద్దాము. ఇప్పుడైతే వెళ్ళిపోదాం. మన బైకు అక్కడుంది, అదిగోండి మన బైక్ అయితే అక్కడుంది. మనం ఇప్పుడైతే వెళ్ళిపోయేసి అత్తరసాలు అయితే తీసుకుని వద్దాం. ఓకే పదండి. ఇక మేమైతే వెళ్తూ ఉన్నాము అత్తరసాలు తీసుకుందామని చెప్పేసి. తీసుకునేసి వచ్చేద్దాం మనము. ఇక చూడండి మనకు మంచి మంచి లొకేషన్స్ వస్తాయి, చూపిస్తాను. చాలా బాగుంటుంది. అందులో వర్షం పడి ఆగింది ఇప్పుడే. చూడండి ఆకాశం ఎంత మబ్బుగా ఉందో, వర్షం పడి ఆగింది. ఇంక మీకు ఇవన్నీ చూపిద్దాము ఎట్లుంది అనేసి. ఇక్కడ చూడండి నర్సరీ అన్నీ ఉన్నాయి దీంట్లో. నర్సరీలో ప్రతి మొక్క ఉంది, ప్రతి చెట్టు ఉందన్నమాట. మనకి ఏం కావాలన్నా కూడా తీసుకునే అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఎంత పెద్ద నర్సరీ చూడండి. ఇట్లా దారిలో వచ్చే లొకేషన్స్ అన్నీ చూసుకుంటా పోదాము అనేసి చూసుకుంటా వెళ్తూ ఉన్నాము. వర్షం వస్తుందేమో అని ఒక టెన్షను. వర్షం ఆల్రెడీ పడి ఆగింది. మళ్ళీ కూడా ఇప్పుడు వర్షం పడేటట్టయితే ఉంది. మనకు వర్షం అయితే ఎప్పుడైనా రావచ్చు వర్షం. వెళ్తూ ఉంటాము. ఈ పక్క అరటి చెట్లు వేశారు. అంటే మా ఏరియాలో ఇప్పటి వరకు ఎక్కడ అరటి చెట్లు అయితే వేయరు అన్నమాట. కానీ ఇప్పుడు నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అరటి చెట్లు. ఇదంతా కూడా అదేనమాట. ఇదంతా లొకేషన్స్ చూపిస్తూ వెళ్తాను. ఈ పక్క వేశారు అరటి చెట్లు, ఈ పక్క చూపిస్తా చూడండి. చాలా బాగున్నది. మనకు ఇట్లా వెళ్ళడం జర్నీలో అంటే చాలా బాగుంటుంది. ఎంత బాగుందో చూడండి. ఇదంతా అరటి చెట్లు వేశారు, ఇక్కడ వేశారు. ఇంకా ముందుకెళ్తే ముందు కూడా వేశారు. చూడండి ఎంత న్యాచురల్గా, ఎంత అసలు బాగుంది. ఫాగీగా ఉంది బాగా. చాలా బాగుంది. ఎంత బ్యూటిఫుల్గా ఉందో ప్లేసు. మంచి లొకేషన్స్ అయితే ఉన్నాయన్నమాట దారిలో. చూడండి ఎంత బాగుందో. ఇదంతా కూడా అరటి చెట్లు ఎప్పుడు చూడలేదు నేను, ఇప్పుడైతే చూస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడు వేయలేదు అరటి చెట్లు, ఇప్పుడు వేశారు. చూడండి ఎంత బాగుందో, ఎంత బాగున్నాయి అరటి చెట్లు వేశారు. చాలా బాగుంది, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇంకా మనం అక్కడే ఉండిపోలేం కదా, మనకు కూడా పనులు ఉంటాయి కాబట్టి ఇప్పుడు మనమైతే వెళ్ళిపోయేసి మనకు అత్తరసాలు తీసుకొని మనం బయలుదేరాలి. ఇది హైవే అనమాట, ఎదురుగా కనిపిస్తూ ఉండేది. ఇట్లా చోట భద్రంగా మనం వెళ్ళాలి జాగ్రత్తగా, బండి దాటేటప్పుడు వెళ్ళేటప్పుడు. ఎందుకంటే ఎక్కడి నుంచి వెహికల్స్ వస్తాయో తెలీదు. చూడండి ఇదంతా కూడా హైవేనే. పైన హైవే వెళ్ళిపోతుంది, కింద మళ్ళీ కూడా మామూలు సర్వీస్ రోడ్డు. మేమైతే తీసుకోవడానికి వెళ్తున్నాము. మరి అత్తరసాలు తీసుకొని మీకు అత్తరసాలు తీసుకున్న తర్వాత మళ్ళీ కూడా చూపిస్తాను అత్తరసాలు కొన్నాము. నాకైతే అత్తరసాలు తీసుకురావడానికి వెళ్ళాము. మీకు ఆల్రెడీ నేను జర్నీ చూశారు కదా మీరు. ఇక్కడ తీసుకొచ్చాము చూడండి అత్తరసాలు. చూడండి అత్తరసాలకి అయితే వెళ్ళాము. అత్తరసాలు అయితే తీసుకొని ఇంటికైతే వచ్చేసాము. మా వాడికి, మా పెద్దోడికి జలుబు ఎక్కువైపోయింది. హాస్పిటల్కి పోతే కన్నా సూది వేసుకుందాం పదామని పిలుచుకోమేనండి పొద్దున్న. అది వీడియో తీసుంటే కన్నా బాగుండండి, మిస్ అయిపోయింది. హాస్పిటల్ అంతా పరిగెత్తేస్తాడు, ఇంజక్షన్ వేసుకోనేనని చెప్పేసి హాస్పిటల్ అంతా పరిగెత్తేస్తాడు.
ఏం చేసేది ఇట్లాంటి వాళ్ళతో ఏం చేయలేం. స్కూల్ అంటే భయం స్కూల్ వరుసకు శనివారం మధ్యాహ్నం వరకు స్కూలు, ఆదివారం స్కూల్లో, సోమవారం స్కూల్లో, మంగళవారం స్కూల్లో, ఎన్ని రోజులు అయిపోయిందో చూడండి స్కూల్లో. ఏం చేద్దాం మరి, బుధవారం కూడా స్కూల్లో వర్షాలు. బుధవారం స్కూల్ ఉంది గైస్. అదే సరే గైస్, వెన్స్డే కూడా స్కూల్. రేపైతే ఉంది స్కూల్లో, రేపైతే వెళ్తారనమాట. ఏం పుస్తకం ఎత్తే మాటే లేదు. చదువుతాం గైస్. అదే పుస్తకం ఎత్తే మాట లేదు. కూర్చొని బాగా ఎంజాయ్ చేసినారు 4 రోజులు. ఇంక రేపు నుంచి స్కూల్కి పోతే దివాళీ అయిపోయింది గైస్. దివాళీ అయిపోతుంది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది. దివాళీ అయిపోయింది, మళ్ళీ సంక్రాంతి వస్తుంది. ఇబ్బంది లేదులే. హాలిడేస్ అయితే భలే హాలిడేస్ వదలడ్డా. హాలిడేస్కి ఏం తక్కువలే అస్సలు. వెళ్ళిపోయి ఏం చేస్తున్నావు బా సీరియస్గా? ఫోన్ చూసుకుంటుంది. ఇది గైస్ ఈరోజు వ్లాగు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి వ్లాగ్స్ అయితే వస్తూ ఉంటాయి.